ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం ఖమ్మం జిల్లా ఖమ్మం నుండి 20 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వైరా అనే ఒక ప్రదేశంకి రావడం జరిగింది. ఈ ఊరిలో ఒక గోశాల అభివృద్ధి కోసము గోశాల నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ యొక్క గోశాల సంరక్షణార్థం అలాగే గోశాల అభివృద్ధి కోసము అలాగే ఈ గోశాలలో ఒక శ్రీకృష్ణ భగవాన్ని విగ్రహ ప్రతిష్టాపన కోసము మీరందరూ తగిన విరాళాలు ఇస్తారని నేను ఈ యొక్క వీడియో చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం ఇప్పుడున్నటువంటి పరిగెడుతున్న కాలంలో మన ఇళ్లలో మనం గోవుల్ని కొని పెట్టి వాటిని సంరక్షించే శక్తి కానీ మనకు సరిపోదు. అందుకని మనం ప్రత్యేకంగా గోశాలలు నిర్మిస్తున్న వాటి ప్రదేశాల్లో ఆ గోవుల సంరక్షణార్థం కొంత విరాళాలు ఇస్తే కనుక మనకి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే భగవంతుడు అనుగ్రహము ఆశీస్సులు శ్రీకృష్ణ భగవాన్ యొక్క అనుగ్రహం ఆశీస్సులు మన పట్ల ఉంటాయి. అదేవిధంగా గోవుల సంరక్షణార్థం మీరెవరైనా సరే విరాళాలు ఇవ్వాలనుకుంటే నేను మీకు ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ పేరు అలాగే మిగతా వివరాలన్నీ కూడా ఒక ఫోటో అంటే డిస్ప్లేలో మీకు నేను చూపిస్తాను. దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని ఈ గోశాల సంరక్షణార్థం అభివృద్ధి కోసము శ్రీకృష్ణ భగవాన్ని ఒక విగ్రహం ప్రతిష్టాపన చేయడం కోసము అందరూ సహకరించాలి. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఈ యొక్క కార్యక్రమంలో పాత్రలు కండి పాల్గొనండి. అలాగే పక్కనే ఒక ఆంజనేయ స్వామి దేవాలయం 50 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఆ దేవాలయంలో మీ పేరు మీ గోత్రాలతో ప్రత్యేకంగా పూజలు చేయడం కూడా జరుగుతుంది. విరాళాలు ఇచ్చిన వారికి దయచేసి అర్థం చేసుకోండి. కమర్షియల్ ఏమి కాదు ఇది. అలాగే ఈ గోశాల సంబంధించిన స్థలం ఎనర్జీ ఎలా ఉంది అని చూడడానికి మనల్ని పిలిపించారు. ఈ యొక్క గోశాల స్థలంలో ఏంటంటే గోశాలకు అలాగే గోధూళితో ఎటువంటి దోషాలున్నా కానీ తొలగిపోతాయి. దాంట్లో డౌట్ ఏమీ లేదు. అయితే గోశాల స్థలంకి మరి మనం పరిశీలించామంటే ఈ గోశాల స్థలంలో సైంటిఫిక్గా చూస్తే జియోపతిక్ స్ట్రెస్ అనేది ఒకటి ఉంది. అది శల్యదోషాలు కాదు. శల్యదోషాలు ఉంటాయి కనుక ఇక్కడ గోశాలు ఉంటాయి కనుక ఆ శల్యదోషాలు ఏమి చేయలేవు గోశాలు ఉన్న ప్రదేశంలో. అయితే సైంటిఫిక్గా ఒక జియోపతిక్ స్ట్రెస్ అనేది ఈ యొక్క గోశాలు ఉన్నటువంటి ప్రదేశంలో అంటే ఈ స్థలంలో ఒక జియోపతిక్ స్ట్రెస్ అనేది వెళ్తుంది. సైంటిఫిక్గా ఆ జియోపతిక్ స్ట్రెస్ ఉన్న ప్రదేశంలో మనుషులు ఇల్లు కట్టుకొని నివసించిన పెద్ద పెద్ద బంగ్లాలు కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇల్లులు కావచ్చు, ఆ ప్రదేశంలో జియోపతిక్ స్ట్రెస్ ఉంటే గనక అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆరోగ్యం పాడైపోయి అనారోగ్యంగా ఉంటారు. ఎన్ని మందులు వాడినా వాళ్ళ మీద ఆ జియోపతిక్ స్ట్రెస్ ఎఫెక్ట్ వల్ల ఆ మందులు కూడా పనిచేయవు. కాబట్టి ఈ గోశాలలో కూడా అలాంటిది ఇక్కడ ఉన్నటువంటి స్థలంలో కూడా జియోపతిక్ స్ట్రెస్ అనేది ఉంది. ఈ యొక్క జియోపతిక్ స్ట్రెస్ కంట్రోల్లో చేయడానికి దీనికి కొన్ని పరికరాలు ఉంటాయి. ఆ పరికరాలను మనం ఈ భూమిలో పెట్టినప్పుడు వాటి ద్వారా జియోపతిక్ స్ట్రెస్ అనేది దాని శక్తి అనేది కోల్పోయి ఇక్కడ ఉన్నటువంటి గోవుల మీద ఎటువంటి ఎఫెక్ట్ అనేది చూపించదు. ఎందుకంటే శల్యదోషాలు అంటే గోధూళితోనూ గోవులు నడిచే ప్రదేశంలో శల్యదోషాల ఎఫెక్ట్ అనేది ఎటువంటి డౌట్ లేదు, ఉండదు. అయితే జియోపతిక్ స్ట్రెస్ అనేది ఒక సైన్స్కి సంబంధించింది కాబట్టి ఇది దాని నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ వల్ల ఈ యొక్క గోవుల మీద ప్రతాపం చూపించే అవకాశం ఉంటుంది. మూగజీవాలు కాబట్టి వాటికి వచ్చే ఆరోగ్య సమస్యలు చెప్పుకోలేవు. కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ స్థలంలో జియోపతిక్ స్ట్రెస్ని కంట్రోల్ చేయడం కోసం మనల్ని పిలిపించడం జరిగింది. ఇంత చూస్తున్నారు కదా, ఇది ఒక శ్రీ నారాయణ చారిటబుల్ ట్రస్టు. ఆ పక్కన గవర్నమెంట్ అనుమతి పొంది ఉన్న రిజిస్ట్రేషన్ నెంబరు. ఇది మనకి సిరిపురం వైరా మండలం ఖమ్మం డిస్టిక్లో ఈ గోశాల నిర్మాణం జరుపుకుంటూ ఉంది. ఫోన్ నెంబర్కి మీరు సంప్రదించండి. ఈ ఫోన్ నెంబరు ఇక్కడ ఈ గోశాల నిర్వహిస్తున్నటువంటి శ్రీధర్ శ్రీనివాస్ గారిది ఈ ఫోన్ నెంబరు. మనం ఈ గోశాలలో వాస్తు విజిట్కి రావడం జరిగింది. ఈ గోశాలకు మీరు మీ వంతు విరాళాలుగా పంపించాలి. అలాగే శ్రీకృష్ణ భగవాన్ ఆశీస్సులు అనుగ్రహం మీకు కావాలి, గోమాత యొక్క అనుగ్రహం మీకు కావాలి. మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగడానికి మీరు గో సంరక్షణార్థము ఈ గోశాల అభివృద్ధి కోసము సేవ చేయటం కోసము మీరు డొనేషన్ రూపంలో
పంపిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇదిగోండి నూతనంగా నిర్మిస్తున్నటువంటి గోశాల ఇదంతా కూడాను షెడ్లు అన్నీ వేశారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ అయ్యగారి పేరు కందిబండ శ్రీధర్ శ్రీనివాస్ గారండి. ఈయనే ఈ యొక్క గోశాల నిర్వాహకులు. వీరు తమ తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి స్థలంలో గో సంరక్షణ నిమిత్తము ఇక్కడ గోశాల నిర్మిస్తూ ఉన్నారు. అలాగే వీరి దగ్గర ఇప్పటికీ ఒక 25 గోవుల వరకు ఉన్నాయి. ఈయనకు పొలం మీద వచ్చిన డబ్బులతోనే ఈ యొక్క గో సంరక్షణ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. వీరు ఎవరి దగ్గర కూడా ఇంతవరకు విరాళాలు అడగలేదని చెప్పారు. అడగాలంటే నామోషిగా ఉంటుంది, ఏమన్నా అనుకుంటారని అనుకుంటూ ఉన్నారు. నేనే చొరవ తీసుకొని నేను వీడియోలో పెడతానండి, మీరు తప్పుగా అనుకోవద్దు, 10 మందికి ఒక మంచి అవకాశాన్ని కల్పిద్దామని చెప్పడం జరిగింది. ఈ కనిపిస్తున్నటువంటి అతి పురాతనమైనటువంటి ఈ ఇల్లు నిర్మించి సుమారుగా 120 సంవత్సరాలు అయిందని చెప్పారు. ఇప్పుడు ఆ ఇంటిని తొలగించి ఆ ప్రదేశంలో ఒక వేద పాఠశాల కూడా నిర్మించాలని ఇతని యొక్క కోరిక. ఆ వేద పాఠశాలలో వచ్చే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి సౌకర్యాలు కల్పించాలి. అలాగే వేదాధ్యాయాన్ని అభ్యసించేలా మంచి వాళ్ళకి కృషి చేయాలి. అదేవిధంగా ఒక వంటశాల, ఒక భోజనశాల వంటి ఏర్పాట్లు బాగా చేసి విద్యార్థులకు ఇక్కడ వేద విద్యాభ్యాసాన్ని చేపించాలని అతని యొక్క కళ. ఆ యొక్క ఇంటిని తొలగించి ఆ ప్రదేశంలో వారు యొక్క వేద పాఠశాల నిర్మించాలనేది కూడా ఒక కృషితో ఉన్నారు వాళ్ళు. అదేవిధంగా ఈ యొక్క షెడ్డు అంతా చూస్తే ప్రస్తుతానికి పనులన్నీ దగ్గర పడ్డాయి. త్వరలోనే ఈ షెడ్ అనేది ఇక్కడ మళ్ళీ నూతనంగా ఓపెనింగ్ అయ్యే అవకాశం ఉంది. చూస్తున్నారు కదా, ఈ యొక్క స్థలంలో వారు చేస్తున్నటువంటి కృషి గోవులను సంరక్షించాలి అని ఒక మంచి సంకల్పంతో ముందుకెళ్తూ ఉన్నారు. వారికి ఎటువంటి ఆదాయం ఉండదు, కేవలం పొలం మీద వచ్చిన డబ్బులతోనే వారు ఇక్కడ ఈ గోశాల సంరక్షణ కార్యక్రమాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మీరు ఎవరైనా సరే తప్పుగా అనుకోకుండా విరాళాలు కానీ ఇవ్వాలనుకుంటే డిస్ప్లేలో నేను నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ యొక్క గో సంరక్షణ కేంద్రానికి మీరు విరాళాలు ఇచ్చినప్పుడు మీ పేరు, మీ గోత్రము, మీ నక్షత్రము వంటివి మీరు మెన్షన్ చేస్తే అక్కడ పక్కనే ఉన్నటువంటి 50 సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది, ఈ యొక్క వీరిదే. ఆ దేవాలయంలో పూజలు అవి చేపిస్తారు మీ పేరు, మీ గోత్రాలతోనూ. అదేవిధంగా మీరు ఈ యొక్క గో సంరక్షణ కేంద్రానికి విరాళాలు ఇవ్వడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. అలాగే మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాలు కావచ్చు, అలాగే కొన్ని రకాలు మన కంటికి కనబడినటువంటి దోషాలు ఉంటాయి, అవన్నీ కూడా తొలగిపోతాయి గోకు సేవ చేస్తే. ఈ ప్రదేశంలోనే కృష్ణ భగవాన్ యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేయాలనుకుంటున్నారు వారు. ఇది గోశాల కాబట్టి మధ్యలో విగ్రహం ఉంటే బాగుంటుంది, శ్రీకృష్ణ భగవాన్ అని చెప్పి అన్నారు. సో దీనికి కూడా ఎవరైనా సరే దాతలు స్పందించి ముందుకు వస్తే కనుక ఈ యొక్క కార్యక్రమంలో ముందుండి నడిపించిన వారు అవుతారు, 10 మందికి ఆదర్శవంతులు అవుతారు, మన యొక్క వేదాలను అలాగే మన సనాతన ధర్మాన్ని కాపాడిన వారు అవుతారు. ముందుగా ఈ యొక్క ప్రదేశంలో మంచి జరగాలి వచ్చిన వారందరికీ అని మనం మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకోవాలి. ఈ యొక్క స్థలం బాగుంది. ఎవరైనా గోవులు దానం చేయాలి అనుకుంటే ఇక్కడ దానం చేయండి. అదేవిధంగా కనిపిస్తున్న ఇల్లే కూలగొట్టి అక్కడ వేద పాఠశాల నిర్మించాలనుకుంటున్నారు. ఆ ఇల్లు సుమారుగా 120 సంవత్సరాల క్రితం నాటి ఇల్లు. చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మీ ఊరు వచ్చి మీ ఇంటిని వాస్తు పరిశీలన చేయాలంటే కనుక నా ఫోన్ నెంబర్ సంప్రదించండి. నేను సకాలంలో ఫోన్ ఎత్తని పక్షంలో దయచేసి అర్థం చేసుకోండి. మీరు నాకు వాట్సాప్ మెసేజ్లో మీరు నాకు మీ యొక్క ఊరు, మీ యొక్క ఇంటి సమస్య వంటివన్నీ మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేనే మీకు తగిన సమయం చూసుకొని ఫోన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. అదేవిధంగా బెల్ కొట్టుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. వాస్తు విజిట్స్ కోసం నా నెంబర్కి సంప్రదించండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.